హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు చాలా ప్లెజెంట్ డే. ఈరోజు చాలా మంచి రోజు. ఈరోజు మనం అదృష్టవంతులమయ్యే రోజు. ఈరోజు మనకు చాలా ఆనందాన్ని ఇచ్చే రోజు. చాలా వండర్ఫుల్. ఈరోజు మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ఈ వీడియో నేను ఎందుకోసం చేస్తున్నాను అంటే, ఈ వీడియో పర్పస్ వచ్చేసి మనీ మేనేజ్మెంట్కి సంబంధించి. మీరు ఆల్రెడీ డిస్క్లైమర్ చూసే ఉంటారు. నేను ఈ వీడియోలో ఏవైతే తెలుసుకున్నానో పాయింట్స్, వాటికి సంబంధించి మనీ మేనేజ్మెంట్ మీద ఒక అరౌండ్ 50 పాయింట్స్ నేను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఎందుకంటే అందరికీ అవసరం. డబ్బు పట్ల అవగాహన చాలా ఇంపార్టెంట్. నేను ఏవైతే తెలుసుకున్నానో నా ట్రైనింగ్స్ ద్వారా కానీ, నా మీటింగ్స్ ద్వారా కానీ, ఒక సక్సెస్ఫుల్ పీపుల్ ద్వారా కానీ, నేను అటెండ్ అయిన మీటింగ్స్, సెమినార్స్, వీటి నుంచి నేను నా అనుభవంతో కూడా తెలుసుకున్నవి అన్నీ కలిపి ఈరోజు నేను మీతో షేర్ చేయబోతున్నాను. మనీ మేనేజ్మెంట్కి సంబంధించి ఒక 50 పాయింట్స్ ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా? ఫస్ట్ పాయింట్ వచ్చేసి పే యువర్ సెల్ఫ్ ఫస్ట్. ముందు మీకే డబ్బు చెల్లించుకోండి. జీతం వచ్చిన వెంటనే కనీసం ఒక 20% పొదుపు లేదా పెట్టుబడికి కేటాయించండి. ఇది ఫస్ట్ పాయింట్. ఎంతైతే జీతం వస్తుందో దాంట్లో 20% అనేది పొదుపు చేయాలి, లేదంటే పెట్టుబడులకు కేటాయించాలి. ఫస్ట్ పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ అనేది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, బడ్జెట్ తయారు చేయండి. ప్రతి నెల ఆదాయము, ఖర్చులను రాసుకోండి. మనకి ఇన్కమ్ ఎంత వచ్చింది, ఎంత ఎక్స్పెండిచర్ అయింది, ఇవంతా కూడా రైటింగ్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. మూడవది, అవసరము, కోరిక మధ్య తేడా తెలుసుకోండి. అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వండి. నెక్స్ట్ నాలుగవది, అత్యవసర నిధి అంటే ఎమర్జెన్సీ ఫండ్. ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఏర్పాటు చేసుకోండి. కనీసం 3 నుంచి 6 నెలల ఖర్చులకు సరిపడే మొత్తం ఉంచండి. ఎమర్జెన్సీ ఫండ్ 3 to 6 months ఫ్యామిలీ సర్వైవ్ అయ్యేదానికి కావాల్సిన ఇన్కమ్ మనీ అనేది తప్పనిసరిగా ఎమర్జెన్సీగా ఉంచాలి. తర్వాత ఫిఫ్త్ పాయింట్, ఆదాయం కంటే తక్కువ ఖర్చు చేయండి. సిక్స్త్ పాయింట్, ప్రతి ఖర్చును నమోదు చేయండి. అంటే ప్రతిదీ కూడా బడ్జెటింగ్ రాసుకోవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సెవెంత్ పాయింట్ వచ్చేసి అప్పులను వీలైనంత త్వరగా తగ్గించండి. ఎయిత్ పాయింట్, క్రెడిట్ కార్డును జాగ్రత్తగా ఉపయోగించండి. నైన్త్ పాయింట్, ఈఎంఐలు ఎక్కువ కాకుండా చూసుకోండి. 10th పాయింట్, అవసరం లేని సబ్స్క్రిప్షన్లను రద్దు చేయండి. నెక్స్ట్ వచ్చేసి ప్రతి నెల పొదుపును ఆటోమేట్ చేయండి. నెక్స్ట్, చిన్న మొత్తాలతోనైనా పెట్టుబడులు ప్రారంభించండి. అంటే ఇన్వెస్ట్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ అనేది మనకు ఖచ్చితంగా తెలియాలి. అప్పుడే మనం మనీ మేనేజ్మెంట్ చక్కగా చేయగలుగుతాం. చిన్న మొత్తాలు, స్మాల్ అమౌంట్స్ అయినా సరే మనం పెట్టుబడుల్లో పెట్టడం స్టార్ట్ చేయాలి. తర్వాత 13th వన్, ఒకే ఆదాయ వనరుపై ఆధారపడవద్దు. మనకు మల్టిపుల్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి. 4, 5 ఇంకా 10 వనరులు, 10 సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నా మంచిదే, కానీ ఒకే ఆదాయ వనరుపై ఆధారపడవద్దు. కొత్త నైపుణ్యాలు నేర్చుకొని ఆదాయం పెంచుకోండి. జీవిత ఆరోగ్య బీమా గురించి ఆలోచించండి. పెద్ద కొనుగోలు ముందు కనీసం 24 గంటలు ఆలోచించండి. ఆఫర్ల పేరుతో అనవసరంగా కొనకండి. విలువ పెరిగే ఆస్తుల్లో పెట్టుబడి పెట్టండి. డబ్బు గురించి నిరంతరం నేర్చుకోండి. నెలకు ఒకసారి మీ ఆర్థిక పరిస్థితిని సమీక్షించండి. చిన్న పొదుపులను కూడా గౌరవించండి. చిన్న అమౌంటే కదా సేవ్ చేసింది, వాటిని మనం రెస్పెక్ట్ చేయాలి, వాటిని మనం వాల్యూ చేయాలి. చిన్న అమౌంట్, ఈరోజు చిన్న అమౌంట్ ఒకరోజు మనకు చాలా బల్క్లో వస్తుంది.
చిన్న చిన్న పొదుపులను కూడా గౌరవించండి. లక్ష్యాలతో పొదుపు చేయండి. అంటే మనం సేవింగ్స్ ఉన్నాయి కదా, సేవింగ్స్ మీద ఒక గోల్స్ పెట్టుకోవాలి. నేను ఈ నెల ఒక 5,000 సేవ్ చేస్తాను, నేను ఈ మంత్ ఒక 10,000 సేవ్ చేస్తాను. లక్ష్యాలతో పొదుపు చేయండి. సేవింగ్స్ అనేవి గోల్స్ పెట్టుకొని ఈ మంత్ నేను 2,000 చేస్తాను సేవ్, ఈ మంత్ 5,000 సేవ్ చేసుకుంటాను అనే గోల్ పెట్టుకొని లేదంటే రాసుకొని వాటిని గోల్స్ని రీచ్ అవ్వండి. లక్ష్యాలతో పొదుపు చేయండి. నెక్స్ట్, ఆదాయం పెరిగితే ఖర్చులను అదే స్థాయిలో పెంచవద్దు. సపోజ్ మీ ఇన్కమ్ పెరిగింది, ఖర్చులు కూడా పెంచే ప్రయత్నం చేయవద్దు అనేది ఈ పాయింట్. ఆదాయం పెరిగితే ఖర్చులను అదే స్థాయిలో పెంచవద్దు. కుటుంబంతో ఆర్థిక విషయాలపై మాట్లాడండి. ఫ్యామిలీ మెంబర్స్తో ఎప్పుడు కూడా మీరు ఒక బడ్జెట్, ఇన్కమ్ పరంగా, మనీ పరంగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరి అభిప్రాయాలు తీసుకొని ఆ తర్వాతే స్టెప్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. కుటుంబంతో ఆర్థిక విషయాలపై మాట్లాడండి. నెక్స్ట్, రిటైర్మెంట్ కోసం ముందుగానే ప్రణాళిక సిద్ధం చేయండి. రిటైర్మెంట్ 60 ఇయర్స్కి అయిపోతాం, మీరు ముందు నుంచే రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది చేయడం చాలా ఇంపార్టెంట్. రిటైర్మెంట్ కోసం ముందుగానే ప్రణాళిక సిద్ధం చేయండి. నెక్స్ట్, అధిక వడ్డీ అప్పులను ముందు తీర్చండి. హై ఇంట్రెస్ట్ రేట్లో ఉండే డెబ్ట్స్ ఉంటాయి కదా, అప్పులు, వాటిని ముందు తీర్చండి. తర్వాత ట్యాక్సెస్, పన్నుల గురించి అవగాహన పెంచుకోండి. ట్యాక్సెస్ గురించి పన్నుల గురించి అవగాహన పెంచుకోండి. ప్రతి ఖర్చుకు రసీదు లేదా రికార్డు ఉంచండి. నెలవారీ ఆర్థిక లక్ష్యాలు పెట్టుకోండి. వార్షిక ఆర్థిక లక్ష్యాలు కూడా నిర్ణయించండి. వార్షిక అంటే ఇయర్లీ మనకు ఇయర్లీ ఇన్కమ్ గోల్స్ అనేవి కూడా ఖచ్చితంగా మీరు డిసైడ్ అవ్వాలి. వాటి వల్ల కూడా మనకు చాలా మనీ మేనేజ్మెంట్ జరుగుతుంది. నెక్స్ట్, ఊహాగానాల ఆధారంగా పెట్టుబడులు పెట్టవద్దు. ఊహాగానాల ఆధారంగా పెట్టుబడులు పెట్టవద్దు. మనకు వాటిపై కొంత నాలెడ్జ్ అనేది ఉండాలి. మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, అలాంటప్పుడు మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాటికి సంబంధించి మీకు నాలెడ్జ్ ఉండాలి. ఏ నాలెడ్జ్ లేకుండా ఎక్కడైనా మనం డబ్బు పెట్టడం మంచిది కాదు. స్టాక్స్లో పెడుతున్నారు, మీకు నాలెడ్జ్ ఉండాలి. లేదంటే మ్యూచువల్ ఫండ్స్ పెడుతున్నారు, ఎక్కడైనా సరే డబ్బు పెట్టుబడి పెడుతున్నారు అంటే ఆ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి, ఆ ప్లేస్కి సంబంధించి మీకు నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సోషల్ మీడియా చూసి ఖర్చు చేసే అలవాటు తగ్గించండి. పొదుపు చేయడానికి ముందు ఖర్చు కాదు, ఖర్చు చేయడానికి ముందు పొదుపు. అంటే ఫస్ట్ సేవ్ చేయాలి, తర్వాతే మనం ఎక్స్పెన్సెస్లోకి వెళ్ళాలి. పొదుపు చేసిన తర్వాత ఖర్చులకు వెళ్ళాలి. తర్వాత ధరల పోలిక చూసి కొనుగోలు చేయండి. అంటే ధరల పోలిక చేసి కొనుగోలు చేయండి. అంటే రేట్స్ ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా అనేది చూసుకొని తమకు ఏది అయితే ఫిట్ అవుతుందో, ఏదైతే సూట్ అవుతుందో అది తీసుకోండి, తమ యొక్క బడ్జెట్కి సూట్ అయ్యేటట్లు. నెక్స్ట్, బిల్లులు సమయానికి చెల్లించండి. విలాస వస్తువులు కొనడానికి ముందుగా ఆర్థిక స్థితిని పరిశీలించండి. నెలవారీ నికర సంపద అంటే నెట్వర్త్ తెలుసుకోండి. మంత్లీ మీకు వచ్చే నెట్వర్త్ ఎంత, మన యొక్క ఇన్కమ్ లెవెల్స్ ఎంత అనేది తెలుసుకోండి. తర్వాత నగదు ప్రవాహం, క్యాష్ ఫ్లో సానుకూలంగా ఉంచండి. తర్వాత అవసరమైనప్పుడు మాత్రమే అప్పు తీసుకోండి. అదే పనిగా అప్పుల మీద పడవద్దు. అప్పు అనేది మాకు ట్రైనింగ్లో ఏం చెప్పారంటే అప్పు అనేది నేరం అని చెప్తారు, ఒక స్మగ్లింగ్ చేసే పాపం అది అన్నట్టుగా మాకు ట్రైనింగ్స్లో, FBBS ట్రైనింగ్లో నేను తెలుసుకున్నది. కాబట్టి అప్పు చేయొద్దు, అప్పు చేసేదానికి కూడా ఎంకరేజ్మెంట్ వద్దు. మనం ఎప్పుడు కూడా మన యొక్క డెవలప్మెంట్, మన స్కిల్స్ని బిల్డ్ చేసుకొని మనం గ్రోత్ గురించి ఆలోచించాలి. మన స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి. అప్పులు, అనవసరమైన అప్పులు పెట్టుకోవద్దు. తర్వాత పెట్టుబడులను కాలానుగుణంగా సమీక్షించండి. ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టినరో ఫ్రమ్ టైం టు టైం వాటి మీద మీరు ఒక నిఘా పెట్టాలి, అంటే అనలైజ్ చేస్తూ ఉండాలి. చిన్న విజయాలను కూడా జరుపుకోండి.
పిల్లలకు చిన్నప్పటి నుంచే డబ్బు విలువ నేర్పండి. మోసపూరిత పెట్టుబడి పథకాల నుంచి దూరంగా ఉండండి. దీర్ఘకాలిక ఆలోచనతో నిర్ణయాలు తీసుకోండి. అంటే ఎప్పుడు కూడా పెట్టుబడులు లాంగ్ టర్మ్ విజన్తో ఉండాలి. దీర్ఘకాలిక ఆలోచనతో నిర్ణయాలు తీసుకోండి. డబ్బు కోసం ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఆదాయం పెంచే అవకాశాలను వెతకండి. కృతజ్ఞత భావంతో డబ్బును వినియోగించండి. నెక్స్ట్, దాన ధర్మాలకు కూడా కొంత భాగం కేటాయించండి. నెక్స్ట్ 49th, ప్రతి సంవత్సరం మీ ఆర్థిక ప్రణాళికను నవీకరించండి. అంటే ఇయర్ బై ఇయర్ మన యొక్క ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది డెవలప్ అవుతూ ఉండాలి. కొత్తగా నవీకరించండి అంటే కొత్తగా తయారు చేసుకుంటూ ఉండాలి. తర్వాత 50, లాస్ట్ పాయింట్, సంపాదించడం ఒక నైపుణ్యం, దాన్ని కాపాడుకోవడం ఒక కళ, పెంచుకోవడం ఒక విజ్ఞానం. సంపాదించడం ఒక నైపుణ్యం, దాన్ని కాపాడుకోవడం ఒక కళ, పెంచుకోవడం ఒక విజ్ఞానం. మనకు ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్న 50 పాయింట్స్ అన్నీ కూడా మనీ మేనేజ్మెంట్కి సంబంధించి చెప్పడం జరిగింది. కొన్ని గోల్డెన్ పాయింట్స్ ఉన్నాయి, ఒక 10 గోల్డెన్ పాయింట్స్ మనీ మేనేజ్మెంట్కి సంబంధించి. అవి కూడా ఒకసారి రివ్యూ పాయింట్స్ లాగా చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఏమంటే, ముందు పొదుపు చేయాలి, తర్వాతే ఖర్చు. బడ్జెట్ లేకుండా ఖర్చు చేయవద్దు. ప్రతిదానికి కూడా నోట్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత అధిక వడ్డీ అప్పులకు దూరంగా ఉండండి. నిరంతరం పెట్టుబడులు పెట్టండి. ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్స్కి ఎక్కువ మనం ఆలోచించాలి. నిరంతరం పెట్టుబడులు పెట్టండి. అత్యవసర నిధిని సిద్ధంగా ఉంచండి. అంటే ఎమర్జెన్సీ ఫండ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ఆదాయ వనరులను పెంచుకోండి. మల్టిపుల్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమ్ అన్నాం కదా ఇందాక. ఎప్పుడూ ఒకే ఇన్కమ్పై ఆధారపడవద్దు. ఆదాయ వనరులను పెంచుకోండి. తర్వాత అవసరాలు కోరికలను వేరు చేయండి. తర్వాత ప్రతి రూపాయికి పని అప్పగించండి. 9th పాయింట్, ఆర్థిక విద్యను జీవితాంతం నేర్చుకోండి. డబ్బు గురించి మనం లైఫ్ లాంగ్ నేర్చుకుంటూనే ఉండాలి. ఆర్థిక విద్యను జీవితాంతం నేర్చుకోండి. సంపద అనేది మీరు ఎంత సంపాదించారన్నది కాదు, ఎంత నిలబెట్టుకొని పెంచుకున్నారన్నదే ముఖ్యం. సంపద అన్నది ఎంత సంపాదించారన్నది కాదు, ఎంత నిలబెట్టుకొని పెంచుకున్నారన్నదే ముఖ్యం. ఓకేనా? ఇవి నేను చెప్పాలనుకున్న మనీ మేనేజ్మెంట్కి సంబంధించి 10 గోల్డెన్ పాయింట్స్ కూడా చెప్పేశాను బోనస్గా, రివ్యూ పాయింట్స్. ఇది ఈరోజు వీడియోకి సంబంధించి మనీ మేనేజ్మెంట్కి సంబంధించి మీ అందరికీ కూడా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. మీకు కనుక మా వీడియోస్ హెల్ప్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ యొక్క లవ్ అండ్ సపోర్ట్ని మాకు ఎప్పుడూ తెలియజేస్తూ ఉండండి. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్.